ఈరోజు వరల్డ్ ఎర్త్ డే. సో ఐఎంఏ ఆధ్వర్యంలో ఇక్కడ బర్దిపూర్ విలేజ్ రూర్బన్ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చిన నిర్మాణం. మొత్తం ప్రకృతి మధ్యలో ఒక వసత గృహాలుగా రెసిడెన్షియల్ ఏరియా క్రియేట్ చేశారు. సో ఇక్కడ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఈ సంవత్సరము ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనే థీమ్ తోటి ఉంది కాబట్టి ఎంత ప్రకృతికి దగ్గరగా ఉండాలో ఇది ఒక ఉదాహరణ. సో మంచి వాతావరణము అనుకూలంగా ఉంటుంది. టోటల్ ఆర్గానిక్ పొలాల మధ్యలో చెట్ల మధ్యలో నివసించడము అది అదృష్టం ఈ కాలంలో. ఈ తరమే కాకుండా ముందు తరాలకు కూడా ఉపయోగపడేలా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని నిర్మించారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐఎంఏ ఈరోజు మేము ఇక్కడ 2 కిలోమీటర్ వాక్ నిర్వహించబడింది. ఈ ప్రోగ్రామ్కి మా అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రావు సార్ కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎర్త్ డే, ఇంటర్నేషనల్ ఎర్త్ డే అని కూడా అంటుంటారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించబడింది. ఈరోజు బర్దిపూర్ విలేజ్ రూర్బన్ ఒక వసతి గృహం ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ప్రకృతి మధ్యలో పొలాల మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఈ ప్లేస్ చేసుకోవడం పడింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్, అంటే ప్లాస్టిక్ వద్దు పేపర్ ముద్దు అనే స్లోగన్స్ వాడాము. తర్వాత ప్లాస్టిక్స్ వల్ల వచ్చే హానికారాలు ఏమేమి ఉంటాయో అది మనుషుల ప్రభావం ఎక్కువగా నష్టపోతుంటారు కాబట్టి టోటల్ ఆర్గానిక్ ఇక్కడ పంట కానీ తర్వాత నీళ్లు కానీ ఇక్కడ వాతావరణం కానీ ప్రదూషణకి దూరంగా టోటల్ ఆర్గానిక్గా ఉంది. చాలా చుట్టుపక్కల చెట్లు ఈ పొలాల మధ్యలో ఉండడము అది అదృష్టము. కేవలం ఈ తరమే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఒక 2-3 జనరేషన్స్కి ఉపయోగపడేలా సృష్టించుకున్నారు. ఇది పాతకాలంలో అయితే మనము ఆశ్రమంలో ఉండే విధంగా అదే ఫీల్తో ఇక్కడ ఆ కాన్సెప్ట్ తోటి ఉంది. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రిసిటీ కూడా టోటల్ సెల్ఫ్ క్రియేటెడ్ సోలార్ ద్వారా ఇది చేశారు. ఏదైనా కానీ ప్లాస్టిక్స్ మినిమల్ వాడడం కానీ అదే కాకుండా పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని ఈ రూర్బన్ నిజామాబాద్లో ఉండడము అదృష్టంగా భావిస్తున్నాము. డాక్టర్స్ ఒక ఉదాహరణ, ఒక మార్గదర్శనంలాగా ముందుకు వేరే వాళ్ళకు కూడా ఒక మెసేజ్ కన్వే చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం నిర్వహించారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు the team from the Rurban. Today's coordinator is Dr. Arvind Reddy. మా అధ్యక్షులు డాక్టర్ దామోదర సార్ కూడా 2 నిమిషాలు మాట్లాడమని చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. శరీరంలో కూడా ప్లాస్టిక్ వెళ్తుంటుంది, దాన్ని మైక్రో ప్లాస్టిక్స్ అంటుంటారు. డేంజర్ లెవెల్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు చూసినట్లయితే నవజాత శిశువుల ప్లాసెంటా అంటే ఏదైతే ప్లాసెంటా అని మాయ, దాంట్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఏర్పాటు చేశారు. బ్లడ్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేస్తే మైక్రో ప్లాస్టిక్స్ దాంట్లో కూడా ఉంది. సో ఏ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం అనేది ఆలోచించి ప్రజలు కనీసము ఒక్క ప్రోగ్రామ్, ఒక్క ఈవెంట్ ప్లాస్టిక్ లేకుండా ప్రతిరోజు ఒక్క లంచ్ టైం కానీ డిన్నర్ టైం కానీ ప్లాస్టిక్ ఉపయోగించకుండా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, ప్లాస్టిక్ ఫ్రీ లైఫ్ లాగా ప్లాన్ చేయండి. మీరు ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ పట్టుకొని ఎంత దొరికితే అంత ప్లాస్టిక్ని సెగ్రిగేట్ చేయండి, డిస్పోజ్ చేయండి. సో దట్ అవర్ ఎన్విరాన్మెంట్ విల్ బీ క్లీన్. ఎన్నో మిలియన్ ఇయర్స్ కావాలి ఒక ప్లాస్టిక్ కవర్ డిసింటగ్రేట్ కావడానికి. సో అంత హానికరమైన వస్తువుని మనము
ప్రకృతిలో వేయకూడదు. సో IMA ద్వారా ప్లాస్టిక్ వద్దు, పేపర్ ముద్దు అనే స్లోగన్ అది కాకుండా సే నో టు ప్లాస్టిక్ అని చెప్పి స్లోగన్స్ ఇది చేసామండి. ఇది ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భాన ఈ ఈ ప్రాంతం రూర్బన్ అనే ఈ బర్దిపూర్ ఏరియాలో ఉంది. ఇది ఎంత బాగా వీరు అభివృద్ధి చేస్తున్నారంటే ఎక్కడ చూసినా చెట్లు, కూరగాయల చెట్లు కానుంచి మన ఈ షేడ్ గివింగ్ ట్రీస్ కానుంచి సిస్టమేటిక్గా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయము. ఎందుకంటే ఈ ఎకాలజీ ఈరోజు ఎక్కడ చూసినా పొల్యూషనే. మన భారతదేశంలో అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇటువంటివన్నీ ఇవి మనం ప్రచారం చేయాలా, ఇటువంటి ఏరియాస్ మనం ఇట్లా డెవలప్ చేయాలా. ఎకాలజీ, ట్రీస్, మళ్ళా కాయగూరల చెట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసిన ఈ ఆక్సిజనేషన్ ఎక్కువ ఉంటుంది ఇటువంటి ఏరియాలో. సో ఇది ఎంతో సంతోషించవలసిన విషయము. అసలు ఇట్లా డెవలప్ చేస్తారని మేము ఎన్నడూ అనుకోలేదు కూడా. ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది ఈ మాదిరి అందరూ ఈ వాతావరణము స్వచ్ఛంగా అండ్ ప్లాస్టిక్ వాడకుండా అన్నీ ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ ట్రీసే ఇక్కడ ఏ చూసినా కానీ. లిఫ్ట్ అది మన డ్రిప్ ఇరిగేషన్తో మొత్తం సేద్యం చేస్తున్నారు. అండ్ ఈ వాతావరణంలో మన నివాస గృహాలు ఉన్నాయి కాబట్టి మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. మన పిల్లలు కానీ మన 3 తరాలకు 4 తరాలకు వచ్చేటట్టు ఇట్లా డెవలప్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ భవిష్యత్తు గురించి ఇంత డెవలప్ చేస్తున్నారు కాబట్టి చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇది చాలా అందరికీ మనం కూడా చూపెట్టాలి. ఇది ఇట్లా డెవలప్ చేయాలి అన్ని నివాస గృహాలు. ఈరోజు ఇక్కడ నేను చూసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఇది అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఏరియా చూసి. నమస్కారం. వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈసారి నినాదం ప్లాస్టిక్ వద్దు, పేపర్ ముద్దు అని ఇవ్వడం జరిగింది. ఈ వరల్డ్ ఎర్త్ డేని నిజామాబాద్ IMA ఆధ్వర్యంలో ఇక్కడ రూర్బన్ కమ్యూనిటీలో జరపడం ఎంతో ఆనందంగా ఉంది. రూర్బన్ కమ్యూనిటీస్ నథింగ్ బట్ రూరల్ అండ్ అర్బన్ కాన్సెప్ట్స్ని కలిపి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇందులో కూడా అన్ని ఈకో ఫ్రెండ్లీవే, అన్ని నెట్ జీరో సస్టైనబుల్ ప్రిన్సిపుల్లో ఎన్విరాన్మెంట్కి హానికరం జరగకుండా నిర్మించడం జరిగింది. అది పవర్ అయినా, సోలారు, ఫుడ్ అయినా ఇక్కడే సెల్ఫ్ సస్టైన్డ్, ఏమి పెస్టిసైడ్లు వాడకుండా, వాటర్ ఇక్కడే టోటల్ హార్వెస్టింగ్, ఇక్కడే ట్రీట్మెంట్ అవ్వడము, అట్లా అన్ని పద్ధతుల్ని ఇక్కడ వాడి ఎన్విరాన్మెంట్ని అంటే ప్లానెట్ని ఎక్స్ట్రా హామ్ జరగకుండా నిర్మించడం జరిగింది. అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ప్లానెట్ని సేవ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని ఎంచుకోవడం జరిగింది. సో ఇంకా అన్నెసరీ బర్డెన్ ప్లానెట్ కలగకుండా సెల్ఫ్ సస్టైన్డ్గా ఇక్కడ పడినాయి ఇక్కడనే వాడడము, మళ్ళీ రీసైకిల్ అవ్వడము, వాటర్ అయినా సో అలా వాడడం జరిగింది. ఈ సందర్భంగా వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా అందరూ ఈకో ఫ్రెండ్లీ పద్ధతులు పాటిస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి ప్లానెట్ బాగుంటుందని నా ఉద్దేశము. థ్యాంక్ యూ అండి.